2023 July. So this was the time when I started making content. So అప్పట్లో ఈ హిందీ ఇంగ్లీష్ కోడింగ్ ఛానల్స్ చాలా చూసేటోడు అనమాట. అంటే అప్పట్లో హిందీ ఇంగ్లీష్లో మంచి కోడింగ్ కాంటెంట్ ఉండేది కానీ ఈ తెలుగులో ఐ డెంట్ ఫైండ్ మచ్ లైక్ వెరీ గుడ్ ఛానల్స్ అని అనుకోవచ్చు. సో ఐ థాట్ వై షుడ్ ఐ నాట్ ఫిల్ దిస్ గ్యాప్ అని చెప్పేసి అప్పట్లో మన వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఒక అన్నలాగా కోడింగ్ నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా నాలెడ్జ్ని షేర్ చేసుకుందాం అని చెప్పేసి కాంటెంట్ స్టార్ట్ చేయడం జరిగింది జూలై 2023లో. ఐ రిమెంబర్ నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్ ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ బిఫోర్, అంటే జూలై 2023 కంటే ముందు ఐ వాజ్ డూయింగ్ యూట్యూబ్ యాజ్ వెల్. బట్ జూలై 2023 అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను అండ్ విత్ ఇన్ లైక్ 1 week ఐ గోట్ ఆల్మోస్ట్ లైక్ 300K ఫాలోవర్స్ ఉన్నాయి పైథాన్ సిరీస్. అప్పట్లో చాలామందికి నచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో స్పెసిఫిక్గా కోడింగ్ నేర్పించే వాళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎవరు లేరు. సో దట్ వాజ్ లైక్ మై టైమ్ అనుకోవచ్చు. ఇంకా అంటే నా కాంపిటీషన్ కూడా అంతగా ఎక్కువ లేకపోయిండే. సో ఐ స్టార్టెడ్ విత్ పైథాన్ అండ్ దాని తర్వాత మెల్లగా కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ యూట్యూబ్లో కూడా ఫుల్ లెంత్ ట్యుటోరియల్ చేస్తూ ప్రాపర్గా కంటెంట్ చేసుకుంటూ వచ్చా అప్పటి నుంచి జూలై 2023 నుంచి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో అప్పట్లో తీసుకున్నట్టయితే ఐ వాజ్ అండ్ మేకింగ్ లైక్ లాట్స్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు. సో ఐ వాజ్ లైక్ మేకింగ్ ఒక 3,000 per month, like 4,000 per month అలా వచ్చేటివి. లైక్ దట్ టు డ్యూ లైక్ బికాస్ ఆఫ్ లైక్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ ఆల్. అంటే ట్యూషన్ చెప్పేటోడిని అండ్ దెన్ స్కాలర్షిప్ ఒకటి వచ్చేది. సో అలా ఆన్ అండ్ యావరేజ్గా అది ఇది ఏదో చేసుకుంటూ 3,000 4,000 వచ్చేది ఆ జూలై 2023 ఆ టైంలో. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ప్రెజెంట్ నేను కార్ అయితే తీసుకున్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 week అయితే అయిపోయింది. ప్రెజెంట్ ఇప్పుడు షూట్ చేస్తున్న వీడియోది. జూలై 2023కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఇట్స్ నాట్ ఈవెన్ బీన్ లైక్ 2 years. బట్ అప్పుడే లైక్ ఐ గాట్ మై ఓన్ కార్. నా ఏజ్ జస్ట్ ఇంకా 20 years. అండ్ దట్ టు లైక్ ఐ హ్యావ్ బీన్ లైక్ మేనేజింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. నేను ఇంకా ప్రజెంట్ కాలేజ్ చదువుతున్నాను, ఇంకా నా గ్రాడ్యుయేషన్ అయిపోలేదు. సో కాలేజ్ ఉంటుంది అండ్ దెన్ ఐ షుడ్ మేక్ కాంటెంట్ క్రియేషన్ యాజ్ వెల్, ఫ్రీలాన్సింగ్ చేసేటోడిని. అండ్ దెన్ ఐ యూస్ టు వర్క్ ఆన్ లైక్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. అండ్ దెన్ యూట్యూబ్కి సంబంధించి ఫుల్ లెంత్ కోర్స్ వీడియోస్ రికార్డ్ చేయాలంటే ఫుల్ ప్యాక్ అయిపోయేది మొత్తం. అలా కోర్స్ వీడియోస్ రికార్డ్ చేసేటోడిని. అండ్ ఇంకోటి ఏదైనా ఒకటి గట్టిగా ఏదైనా ఒకటి చేద్దాము అని చెప్పేసి, కొత్త రెజల్యూషన్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకుంటాం. కానీ అప్పుడు సడన్గా ఈ కాలేజ్ ఎగ్జామ్స్ వచ్చి పడేటివి. అండ్ ఈవెన్ లైక్ వెన్ ఐ స్టార్టెడ్ మై ఇన్స్టాగ్రామ్ కదా, అప్పుడే సడన్గా నాకు ఈ కాలేజ్ ఎగ్జామ్స్ ఉండేటివి. బట్ స్టిల్ ఐ మేనేజ్డ్ మేడ్ సమ్ టైమ్ టు మేక్ వీడియోస్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్. సో చాలా అంటే అంత ఈజీగా అయితే కారు కొనలేదన్నమాట. సో ఐ హ్యావ్ బీన్ లైక్ చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేశాను అండ్ ఐ హ్యావ్ బీన్ త్రూ దెమ్. సో బట్ వెల్ వి డిస్కస్ ఆల్ ఆఫ్ దట్. ఈ కార్కి సంబంధించి ఆ రోజు అయితే నేను వ్లాగ్ లాగా అయితే తీసాను అనమాట. అంటే జస్ట్ లైక్ క్యాప్చర్డ్ సమ్ మూమెంట్స్. అంటే ఆ రోజు స్పెసిఫిక్గా ఆన్ కెమెరా వచ్చి ఏం మాట్లాడలేదు. అందుకనే ఇప్పుడు వచ్చి లైక్ ఐ థాట్ ఐ అటాచ్ సమ్ పార్ట్స్, లైక్ కొన్ని క్లిప్స్ అటాచ్ చేసి అండ్ దెన్ కార్ బ్లాగ్ కూడా అటాచ్ చేసి మొత్తం ఒక వీడియో లాగా రిలీజ్ చేద్దాం అనుకున్నా. సో ఐమ్ షూటింగ్ దిస్. బట్ ఇప్పుడు కార్కి సంబంధించి అయితే ఆ రోజు ఏం జరిగిందో చూసేద్దాం.
యాజ్ యూ గైస్ నో అట్ ది ఏజ్ ఆఫ్ 20 ఒక కార్ తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టాస్క్. చాలా ఐ మీన్ లైక్ మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసాలి, చాలా మనీ సేవ్ చేసుకోవాలి, లేకపోతే అంత సీన్ లేదు. కార్ కొనేంత సీన్ అయితే ఆబ్వియస్లీ ఉండదు. అండ్ దీనికి సంబంధించి టోటల్ జర్నీ ఏదైతే ఉందో, అంటే హౌ ఐ హ్యావ్ ఐ మీన్ లైక్ మేడ్ ఆల్ దీస్ థింగ్స్ పాసిబుల్ అట్ లైక్ అండ్ యంగర్ ఏజ్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను, మొత్తం డీటెయిల్ వీడియో. దాంట్లో అయితే డీటెయిల్గా డిస్కస్ చేశాను. సో ఆ వీడియో ఇక్కడ మేబీ లైక్ కార్డ్స్తో అటాచ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ దానికి సంబంధించి సో అది మొత్తం ఈ వీడియోలో అయితే పెట్టాం కానీ, సో ఈ వీడియో అయితే చెక్ చేసేయండి. అండ్ ఫైనలీ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఐఎమ్ లైక్ సో మచ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. అంటే ఇంత తక్కువ ఏజ్లో ఐ మీన్ లైక్ ఐఎమ్ నాట్ స్టిల్ గ్రాడ్యుయేటెడ్, ఒక కార్ అయితే కొన్నాను. అండ్ లైక్ మై పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏమేమి అచీవ్ చేయగలుగుతాను ఈ లైఫ్లో అని చెప్పేసి. సో ప్రెజెంట్ అయితే ఏం లేదు, కోడ్డేల్ అనే మేము బిల్డ్ చేస్తున్న ఈ కంపెనీని ప్రాపర్గా బిల్డ్ చేయాలి. అండ్ దెన్ బియాండ్ బేసిక్స్ అనే కమ్యూనిటీ నుంచి మేము ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో స్టూడెంట్స్కి, సో వాటిపైన వర్క్ చేయాలి. అండ్ వీ నీడ్ టు గెట్ ఇన్ లైక్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫర్ కోడ్డేల్. సో వీటిపైన అయితే నేను సాలిడ్గా వర్క్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు కాంటెంట్ క్రియేషన్, నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ అంత కన్సిస్టెంట్గా పెట్టట్లేదు. ఐ మీన్ లైక్ మేబీ లాస్ట్ 6 months నుంచి అంత కన్సిస్టెంట్గా అయితే పెట్టట్లేదు. బికాస్ తెలిసిందేగా ఇప్పుడు నాకు ఏదో ఒకటి నేను ఏదో చేద్దాము, వీడియో పెడదామని కూర్చుంటాను కానీ, బట్ ఈ అకాడమిక్స్, ఈ ఎగ్జామ్ ప్రెషర్ అది అంటే నేనేం చేయకపోయినా నా తలలో రన్ అవుతుంటుంది అనమాట. అరే రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఐ హ్యాడ్ దిస్ థింగ్ టు డూ, అది అంటే అది చేయను ఇది చేయను అలా అయిపోతుంది. సో ఐమ్ జస్ట్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్, మేబీ ఇంకొక 2-3 monthsలో ఐల్ బీ లైక్ కంప్లీట్లీ ఫ్రీ అయిపోతాను. ఇంకొక 1 monthలో నా 7th semester ఎగ్జామ్స్ అయిపోతాయి. పోస్ట్ దట్ ఐల్ బీ హ్యావింగ్ మై 8th semester. సో ఇంకా అది కూడా అయిపోయిందంటే ఐ మీన్ లైక్ 7th semester అయిపోతే ఇంకా మొత్తం ఫ్రీనే లేండి, 8th semesterలో ఇంటర్న్షిప్ అని చెప్పేసి బయటకు దబ్బచ్చు. కానీ బట్ యా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, మై కాలేజ్ ఈస్ ఇన్ బెంగళూరు. సో అలా ఐ మీన్ లైక్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఐఎమ్ లైక్ సో మచ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ సో ఫార్. కార్ అయితే కొనేసాను. లైక్ మై పేరెంట్స్ ఆర్ లైక్ సో హ్యాపీ, మీరు ఈ వీడియోలో చూసే ఉండొచ్చు. సో అండ్ దట్స్ ద థింగ్ గైస్. అండ్ కాంటెంట్కి సంబంధించి కూడా లైక్ క్విక్ అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఐ మీన్ లైక్ ఐఎమ్ లైక్ కొత్త వీడియోస్ తీసుకురావాలి అనుకుంటున్నాను కానీ బికాస్ ఆఫ్ దీస్ ఆల్ టైమ్ కన్సర్న్స్ అండ్ ఆల్ రాలేకపోతున్నాను. అండ్ యాజ్ లైక్ ప్రామిస్ I'll be bringing all the computer science courses for free on my YouTube channel, that's for sure. మెల్లగా ఇంకా నేను కూడా టైంని డివైడ్ చేసుకోవడం స్టార్ట్ చేసి ప్రాపర్గా యూట్యూబ్కి ఎంత టైం ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్కి ఎంత టైం ఇవ్వాలి, కొంచెం అట్లా స్కెడ్యూల్ని అట్లా రీస్ట్రక్చర్ చేసి ఐ ట్రై టు బ్రింగ్ ఇన్ గుడ్ వీడియోస్ ఫర్ యూ ఆల్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అండ్ మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ యా దట్స్ ఇట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.